పొస్క సైజు లాంటి ఆయన చచ్చిపోయిండు. ఎడ్ల బండి వేసి ఎడ్ల బండి మీద రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగ పక్షాన ఉంటాడని ఇట్లా కర్ర పట్టి నీ పోటు వేసిండు ఆయన. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చటేందా అంటే ఇక సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉంటారుగా, తెలుసుగా మీకు. నల్గొండల భారీ ఎత్తున కలెక్టరేట్ ముందల 28 రోజులు దీక్ష చేశారు. ఎందుకు చేసారు వాళ్ళు? 28 రోజుల దీక్ష ఎందుకు చేశారు? అయ్యా, మేము 7,000 జీతం నుంచి 9,000 జీతం, 11,000, 12,000 జీతాలు ఉన్నాయి అయ్యా. మేము ఒక సాగు వచ్చినా పోయేది లేదు, ఓ పండుగ వచ్చినా పోయేది లేదు. మేము 24 గంటలు ఆడనే ఉండి డ్యూటీలు చేసినా మాకు 2,000 జీతం పెంచిన వాళ్ళు గారు, మాకు పర్మిట్ చేసిన వాళ్ళు గారు చెయ్యాలయ్యా. మరి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము ఇతనే ధర్నా చేస్తే అప్పుడు వచ్చి ఏమన్నావు, ఛాయ తాగంత లోపల చేస్తా నేను, మన రాజ్యం వచ్చినాం కానీ గప్పాలు కొట్టేస్తూ ఇంత తొండి అంటే అప్పుడు ఉందట. అట్లా వాళ్ళ దగ్గర నేను పోయి అడిగితే ఇక నాకు గుర్తయిన ముచ్చటేది. మరి అయ్యా రేవంతం, నీ రాజ్యం వచ్చే 2 సంవత్సరాల, మరి ఇప్పటికీ వాళ్ళని 28 రోజులు దీక్ష చేస్తే ఏం మాటలు చెప్పినవో ఏం చేసినవో ఎత్తేసే. ఆ పెడవన్నోడు ఆ సురువు చేసినోడు ఎక్కడ పోయిండో తెలియదు పాపం. వాళ్ళని నోట్ల మట్టికి వచ్చినట్టు అయిపోయా. దీక్షలో కూర్చోబెట్టా లాస్ట్కి ఎత్తేసే. మరి నువ్వేమేమి ఒత్తిడి పెట్టినవో, ఎవరితో ఏం ఒత్తిడి పెట్టినవో ఆయన ఎత్తేసే వరకల్లా వాళ్ళు విరమించుకుర్రా మళ్ళీ ఎప్పటివాళ్ళుగా డ్యూటీలకు. ఇక రెక్కాడితేనే బుక్క. నీకు తెలిసేనా, కడుపులో మంతే ఓడాన్ని వస్తాడు, మళ్ళీ అదే 10,000 జీతం చేస్తారు. అమ్మో నాకు తెలవదా అనుకున్నావు, అదే పని చేసినావు. వాళ్ళు మళ్ళీ వచ్చి అదే డ్యూటీలు చేస్తారు. సరే పోనీ, ఇక వాళ్ళకి ఇప్పటికీ పర్మనెంట్ అయిందా కాలేదా, నువ్వు చేస్తావా చేయవా అనేది అర్థమవుతుంది. కానీ ఎలక్షన్లు రాని దగ్గరికి మేము ఉన్నాంలే, వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తాం. కానీ ఇక సంగతి తర్వాత సంగతి. కానీ మరి ఇప్పుడు అదే నల్గొండ జిల్లాకు చెందిన ఆ సమగ్ర శిక్ష ఉద్యోగే అయ్యా శిల్పి ఆర్టిస్ట్ అట. శిల్పి ఆర్టిస్టు పొస్క సైజు లాంటి ఆయన చచ్చిపోయిండు. ఎడ్ల బండి వేసి ఎడ్ల బండి మీద రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగ పక్షాన ఉంటాడని ఇట్లా కర్ర పట్టి నీ పోటు వేసిండు ఆయన. మరి ఆయన మన చచ్చిపోవడం జరిగింది. మరి ఆ కుటుంబానికి ఇక నువ్వు జీతమా పెంచలే, పర్మనెంటా చేయలే, నువ్వు ఎవరు చేయవని కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఆ ఇంటి యజమాని పెద్దోడు చచ్చిపోయిండు అయ్యా, కుటుంబ సభ్యుడు అయ్యా. ఆ కుటుంబము, వాళ్ళ భార్య, పిల్లలు, కథ కార్ఖాన్ ఉంటుంది. ఈ ప్రభుత్వం మరి ఇప్పటికైనా ఆదుకుంటుందా, ఆదుకోదా? వాళ్ళకేమైనా న్యాయం చేస్తుందా? వాళ్ళ ఇంట్లోకి ఏమైనా ఒక ఉద్యోగం అయినా కల్పిస్తుందా, కల్పియదా? మరి ఇదైతే వేడుకుంటున్నాం. ఈ తల్వార్ తాత నుంచి, తల్వార్ తాత టీవీ నుంచి మిమ్మల్ని కూడా గవర్నమెంట్ని అడుగుతున్నాం. వాళ్ళందరినీ ఆదుకోవాలి, వాళ్ళందరికీ పర్మిట్ చేయాలంటున్నాం. చేయకపోతే ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలే ఉందయ్యా. సుధాము అప్పటి వరకాల నువ్వు ఏమైనా నాన్స్తావో నాన్స్తే నాన్స్. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఈ నెల రోజులల్లా సర్పంచ్ ఎలక్షన్లు అని మీరు ఏమేమో మీ డ్రామాలు అని కూడా వాళ్ళకి ఎరికే వింటారు కదా. మరి ఆ సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఒక సంగతి తేల్పాల్సి వస్తుంది. వాళ్ళకి నిమ్మలంగా పర్మిట్ చేస్తారా చేయరా, రెండోది తేలుతుంది. ఇప్పుడు తప్పించుకున్నాక గంటం పెద్ద ఎలక్షన్ ఉంటుందిగా, మళ్ళా రాజ్యం మీదకి వచ్చేది. అప్పటికైతే తప్పదు. వాళ్ళకు పర్మనెంటే చేయకపోవాలి, వాళ్ళకు జీతాలే పెంచకపోవాలి. వాళ్ళు ఏదో బిక్కు బిక్కు అని బతుకుతారు. మీ చేతులలోనే ఉండి, మీ చేతులల్లో, మీ సంకలల్లో ఉండి డ్యూటీలు చేసుకుంటే బతుకుతారు. కానీ చివరిలో ఒకటి ఉంటుంది, అప్పటికి ఉంటుంది కథ వ్యవహారం. అందుకని అది మదన పెట్టుకోరు రేవంత్ రెడ్డి సారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మధ్యలో పెట్టుకొని వాళ్ళకి పర్మిట్ చేయరు. కానీ ఇప్పుడు బొస్క సైజు లాంటి ఆయన చచ్చిపోయిండు. ఎడ్ల బండి వేసిన ఆయన శిల్పి ఆర్టిస్టు. వాళ్ళ కుటుంబాన్ని ఫస్ట్ ఆదుకొని వాళ్ళకి ఏమన్నా దారి చూపిరి, ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వరని ఈ తల్వార్ తాత టీవీ తరఫున కోరుతున్నా. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ తల్వార్ తాత ఎప్పుడు మద్దతు ఉంటుంది, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.